5 అయింది. చలి అయితే చాలా చాలా దారుణంగా క్రేజీ క్రేజీ ఫీలింగ్. మదగడ వ్యూ పాయింట్ రావాలనుకుంటే మాత్రం హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. టైం ఎగ్జాక్ట్గా మార్నింగ్ 5 అయింది. చలి అయితే చాలా చాలా దారుణంగా ఉంది. చేతులు కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. అసలు వీడియోలో మాట్లాడడం కూడా కష్టంగా ఉందన్నమాట. అందులోని ఎర్లీ మార్నింగ్ 5 మేము స్టార్ట్ అయ్యాం. దానికి తోడుగా ఏంటంటే బండి మీద వెళ్తున్నాం మేము మదగడ కూడా. సో చాలా చాలా చలిగా ఉంది ఇక్కడ. చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో, అక్కడ మదగడ వ్యూ పాయింట్ దగ్గర ఎలా ఉంటుందో, అక్కడ ఫాగ్ ఉంటుందో లేదా అక్కడ ఏ యాక్టివిటీస్ ఉంటాయో. సో వీడియోలో చూస్తారు కదా మీరు కూడా మాతో పాటు. మేమే స్టార్ట్ అయ్యాం అనుకున్నాం, ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నారు వెహికల్ స్టార్ట్ అయినాయి. ఇంకా కార్లు ఆటోలు కూడా బయలుదేరినాయి. మేమైతే బండి మీద వెళ్తున్నాం ఎర్లీ మార్నింగ్ 5 ఫుల్ చలిలో. క్రేజీ క్రేజీ ఫీలింగ్. ఇది మాటల్లో చెప్పలేము అనమాట. చూద్దాం అక్కడ ఎలా ఉంటుంది. ఈ మదగడ వ్యూ పాయింట్ కి ఎలా చేరుకోవాలి, అరకు వ్యాలీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు వీడియోలో తెలియజేస్తాము. అంతా చీకటిగా ఉండడం వల్ల రోడ్ ఎలా ఉంటుంది అనేది మీకు చివరిలో మరొకసారి ఈ మదగడ వ్యూ పాయింట్ పార్కింగ్ ప్లేస్ చేరుకోగానే మనకి ఇలా కొంతమంది ట్రైబల్స్ ఆపి ఈ రకంగా ఫొటోస్ చూపించి డ్రెస్సింగ్ చేసుకోమని చెప్తారు. అలాగే అక్కడి నుంచి మనం దాదాపు ఒక 1 కిలోమీటర్ వరకు వ్యూ పాయింట్ చూడడానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మన టైం ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. దాదాపు సన్ రైజ్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక మేఘాల కోసం అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్కడ మేఘాల కొండతో పాటు రకరకాల యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో పాయింట్, వ్యూ పాయింట్, అక్కడే సీజన్లో వెళ్ళినట్టయితే మనకి ఫుల్గా మేఘాలతో కప్పబడి ఉంటుంది. పైన మీకు ఫోటో చూపించాను కదా, ఆ రకంగా ఉండాలి యాక్చువల్గా అయితే సీజన్లో వెళ్తే. బట్ ఫిబ్రవరిలో కూడా ఒక్కొక్కసారి వస్తుందని అన్నారని మేము వెళ్ళాము. బట్ ఫిబ్రవరిలో మేము వెళ్ళిన రోజు అయితే రాలేదు. మాతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. బట్ అయినా సరే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఆ మేఘాలు ఏమైనా వస్తాయేమో అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు చాలామంది ఫ్యామిలీస్. ఈలోపు కొంతమంది అక్కడ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లేడీస్కి అయితే డ్రెస్సింగ్ 200 రూపీస్, అలాగే జెంట్స్కి అయితే 200 రూపీస్. సో డ్రెస్సింగ్ చేసుకున్న వాళ్ళందరూ అక్కడ చీరలు అయితే పరిచి ఉంటాయి. రకరకాల గెటప్స్ అంతా కూడా కాస్ట్యూమ్ అక్కడ ఉంటుంది. సో ఒక పక్క వాళ్ళందరూ కొంతమంది ఆ కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అవుతున్నారు. రెడీ అయ్యి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఈ స్పాట్లో అనేక రకాల ప్లే యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆర్చరీ కానీ, గన్ షూటింగ్ కానీ, దింసా డ్యాన్స్ కానీ. ఆ దింసా డ్యాన్స్లో మనం కూడా వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు. అలాగే పాట్ తయారు చేయడం కానీ, ఉయ్యాలు ఊగడం కానీ, ఇలా అనేక ప్లే యాక్టివిటీస్ ఉంటాయి. ప్రతిదానికి ఒక 60 to 100 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం. సో మీరు కూడా వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి.
యాక్టివిటీస్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మనకి దాదాపు టైం 7 o'clock అవుతుంది. ఇప్పుడు మనం రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇప్పుడు మీకు ఏదైతే స్పాట్ చేసి చూపెడుతున్నానో అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకొని అక్కడి నుంచి పై వరకు నడుచుకొని రావాలన్నమాట. దాదాపు ఒక 1 kilometer వరకు ఉంటుంది. పైకి అయితే మనం నడుచుకొని రావాలి. కొన్ని బైక్స్ మాత్రం ఇక్కడ వరకు, కొంతమంది యూత్ అయితే మాత్రం ఇక్కడ వరకు బైక్తో అయితే వస్తారు. బట్ మార్నింగ్ టైంలో ఏం కనిపించదు, ఫుల్ చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని పై వరకు నడుచుకొని రావడమే సేఫ్ అని చెప్పి మేము కూడా ఆ బైక్ కింద పార్క్ చేసుకొని అయితే ఇక్కడ వరకు నడుచుకొని వచ్చాము. మన షారాన్ చూస్తున్నారు కదా, ఫాస్ట్గా నడుచుకొని అయితే వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మనం పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చాము. బట్ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ముందుంది ముసళ్ళ పండగ లాగా. ఇక్కడి నుంచి రోడ్డు అయితే కింద వరకు దాదాపు ఒక 1.5 kilometer వరకు రోడ్ అయితే అసలు బాగోదు. ఆ రోడ్ కూడా ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి చూడండి. అరకు వ్యాలీ నుంచి మదగడ వ్యూ పాయింట్కి దాదాపు ఒక 10 kilometers ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే 2000 నుంచి 4000 వరకు ఛార్జ్ చేస్తారు. ఆటో వాళ్ళు కానీ కార్స్ కానీ ఏదైనా సరే మినిమం 2500 2000 నుంచి ఛార్జ్ చేస్తారు. ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఇదే కొంచెం చాలా ఇబ్బందికరమైన రోడ్. ఇది చాలా గతుకుల్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మన వెహికల్లో రావాలన్నా సరే ఏం కనిపించదు, చీకటిగా ఉంటుంది, చాలామంది నడుస్తూ, అలాగే చాలా అప్పు కూడా ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఈ రోడ్లో అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 1 kilometer వరకు ఈ రోడ్ ఉంటుంది అనమాట. ఈ ఏరియాలో కొన్ని ఆటోస్ పార్కింగ్ అయితే చేశారు కదా, సో ఇక్కడ వరకు కొన్ని ఆటోలు అయితే తీసుకొస్తాయి. మీరు ఏదైనా ఆటో బేరమాడుకున్నప్పుడు మాత్రం పై వరకు తీసుకువెళ్ళాలని చెప్పి వాళ్ళకి కండిషన్ పెట్టండి, ఓకేనా. కొన్ని ఆటోస్ అయితే పై వరకు తీసుకెళ్తాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా మదగడని, ఈ విధంగా ఉంది. ఫిబ్రవరి నెలలో వచ్చాము మేమైతే. ఈరోజు అంతగా ఫాగ్ లేదట. దాదాపుగా 1 week నుంచి ఫాగ్ తక్కువగా ఉందని అంటున్నారు. ఇంకా అన్సీజన్ కూడా స్టార్ట్ అయ్యిందట వీళ్ళకి. అన్సీజన్ అంటే ఇక్కడ టూరిజం కొంచెం తగ్గింది, అంటే ఏంటంటే ఫాగ్ తగ్గింది అనమాట. అరకు సీజన్ వచ్చి నవంబర్ నుంచి జనవరి వరకు అట, జనవరి ఎండింగ్ వరకు అట. ఫిబ్రవరి నుంచి తగ్గుతూ ఉంటుందండి ఇంకా అలాగా. మదగడ వ్యూ పాయింట్ రావాలనుకుంటే మాత్రం ఈ ఫిబ్రవరి టైంలో అయితే మాత్రం రాకండి. మ్యాక్సిమం డిసెంబర్ జనవరి పండగలోపు వరకు వచ్చినట్టయితే మాత్రం మీకు ఖచ్చితంగా చాలా అద్భుతమైన వ్యూస్ అయితే మీకు దొరుకుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మనకి సన్ రైజ్ చూపించాము, నిన్నటి వీడియోలో సన్సెట్ చూపించాము. సన్ రైజ్ అయితే మేము ఎంజాయ్ చేసాం. సో అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో ఆ వీడియోస్ని కూడా వీలైతే చూడండి. చూసిన వీడియోని మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.